ఈ రోజున రాధాకృష్ణ మాట్లాడిన మాటలు అతనికి కనీస పక్షాన సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. నీ ఆఫీస్ బయట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. నీవు సిగ్గుతో చచ్చిపోవాలా. ఆఫీస్ బయట ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంది, ఎవరు కూడా పిలుపునివ్వలా. మాకు మేము స్వచ్ఛందంగా వచ్చాం. ఒక చిన్న పిలిపిస్తే నీ ఆఫీసు మొత్తం కూడా కూకటి వేలుతో పెకలిచ్చేస్తాం. నువ్వు మాట్లాడిన మాటలేంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సుమారుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,30,00,000 పైచిలకు ప్రజలు ఓట్లేశారు. అంటే 1,30,00,000 మంది ప్రజల యొక్క భార్యల్ని చెల్లెల కింద భావించాలా? చెల్లెల కింద భావించి పెళ్లి చూపులకు పంపించి పెళ్లిళ్ళు చేయిస్తావా? అసలు నీది జర్నలిజమా? సిగ్గుందా? నువ్వు ఒక కుటుంబంలో పుట్టినవాడివా? ఒక తల్లికి పుట్టినవాడివా? ఈ రకమైన మాటలు మాట్లాడొచ్చా? నీ ఇంట్లో మహిళలు లేరా? నీ ఇంట్లో భార్య లేదా? నీకు పిల్లలు లేరా? నీకు చెల్లెలు లేరా? నీకు అక్కలు లేరా? అంటే మీ కుటుంబాలే కుటుంబాలు, మీ కుటుంబాల్లో ఉన్న మహిళలే మహిళల? ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానించే మహిళలు ఎవరు మహిళలు కాదా? అంటే నువ్వు చెప్పాలనుకున్నది ఏంటి? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలు భార్యల్ని చెల్లెల కింద చేసి పెళ్లి చూపులకు పంపిస్తావా? నీ కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అసలు మేమందరం కూడా ఇక్కడికి వచ్చి నీ ఆఫీస్ బయట మేము ఇలా ధర్నా చేస్తూ ఉన్నాం. నువ్వు గోడలెక్కి నీ గేట్ వెనకాతలు నువ్వు వెళ్ళి నువ్వు అక్కడ జర్నలిస్ట్తో నువ్వు చెప్పించుకుంటున్నావు. నువ్వు ఏబిఎన్ పైనుంచి వీడియోలు తీపించుకుంటున్నావు. సిగ్గుందా? బయటికి రా. బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురుగుండా వచ్చి నిలబడ్డారు. సమాధానం చెప్పు. నువ్వు ఒక మహిళతో నువ్వు మాట్లాడిచ్చావు కదా, నువ్వు వచ్చి బయటకు వచ్చి చెప్పు సమాధానం. అవును, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలు కాదని సిగ్గా ఉందా? నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమంతా కూడా జగనన్న వారియర్స్, జగనన్న సోల్జర్స్. మేమంతా కూడా ఇవాళ జగనన్న గనక ఒక పిలుపు గనక ఇస్తే అసలు నీ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అసలు నీకు తెలుసా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలు కాదనమాట. రాష్ట్ర ప్రజలారా ఇది గమనించండి. జర్నలిజం ముసుగులో సైకోయిజం, ఇది జర్నలిజం ముసుగులో ఒక రౌడీ రాతలు రాస్తా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదు. నీ ఆఫీస్ బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మొత్తం మహిళా లోకానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.